నన్ను బలపర్చు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను. దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? ఆమేన్, ఆమేన్. 2వ అధ్యాయము 2వ దశలోనిక పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు చదువుకుందామండి. సహోదరులారా, ప్రభు దినం ఇప్పుడే వచ్చి ఉన్నట్టుగా ఆత్మ వలనైనను మాట వలనైనను మా యొద్ద నుండి వచ్చినదని చెప్పిన పత్రిక వలనైనను ఎవడైనను చెప్పిన ఎడల మీరు త్వరపడి సంచల మనస్కులు కాకుండా వలననియు బెదరకుండా వలననియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడను బట్టి మనము ఆయన యొద్ద కూడుకున్నటను బట్టి మిమ్మును వేడుకొనుచున్నాను. మొదట భ్రష్టత్వం సంభవించి నాశనపుత్రుడగు పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, మన చుట్టూ ఉన్న పరిస్థితులు, లేదా వాతావరణం కావచ్చు, లేదా రాజ్యం మీద రాజ్యము, జనుల మీద జనులు, భూకంపాలు, ఇవన్నీ చూస్తున్నప్పుడు మనకి ఆ దినం గుర్తొస్తూ ఉంటుంది. అది మంచిదే. అది ఇప్పుడున్న మనకు కంటే కూడా 2000 సంవత్సరాల క్రితం కదా ఈ మాటలు. అప్పుడు ప్రభు మాటలు బట్టి అండ్ ప్రభు చెప్పినప్పుడు ఎంతమంది నమ్మలేదు, కానీ తర్వాత అంటే అపోస్తలుల కాలంలో విశ్వాసంలోకి వచ్చిన వాళ్ళందరూ కూడా, ప్రతి ఒక్కరి ఎదురు చూపు కూడా ఆయన రెండవ రాకడే కనుక వారు ఇప్పుడే ప్రభు దినం వచ్చినట్టుగా చాలా మందిని కొంతమంది మోసం చేయడానికి బయలుదేరారు. అలా ఉన్న పరిస్థితుల్లో పౌలు గారు ఈ మాటలు రాస్తున్నారు. అది ఇప్పుడే వచ్చినట్టుగా గనక ఎవరైనా చెప్పితే మోసపోవద్దు. ఒకవేళ మా దగ్గర నుంచి పత్రికలు వచ్చినట్టుగా మీకు ఎవరైనా చెప్తే అది మోసపోవద్దు. మాటలను బట్టి మోసపోవద్దు, ఆత్మ బట్టి మోసపోవద్దు అని చెబుతూ చాలా కీలకమైన విషయాన్ని అక్కడ మెన్షన్ చేస్తున్నారు. ఏంటది? మొదట భ్రష్టత్వం సంభవించి నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలుపరచబడాలి, అప్పుడే ఆ దినం వస్తుంది. మరి ఇప్పుడు జరుగుతున్నవన్నీ ఏంటండి అంటే ఆ దినం కొరకు ప్రిపరేషన్. నాశన పాత్రుడగు ఆ పాప పురుషుడు అంటే అంధకార అధికారం యొక్క పూర్తి స్థాయి అన్నమాట. అంటే వాని యొక్క అధికారం ఫుల్ లెంత్ లో వాడు వినియోగించుకునే సమయం అది. చూడండి, మహాసభలో నుండి, ఉత్తర దిక్కునున్న మహాసభలో నుండి పడద్రోయబడ్డానికి గల కారణం తేజో నక్షత్రానికి ఏంటి? మహోన్నతునితో సమానునిగా అనుకున్న ఆలోచనే కదా. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆ టైంలో మందిరంలో, అంటే ఇప్పుడు ఇంకా కట్టలేదు కదా, 3వ మందిరం కట్టబడ్డానికి సిద్ధంగా ఉంది. ఆ మందిరంలో దేవుని ప్లేస్ లో ఈ నాశన పాత్రుడు పాప పురుషుడు అని పిలుస్తున్న ఈ భ్రష్టత్వం ఏమిటి అంటే దేవుని స్థానం వానితో రీప్లేస్ అవబోతుంది. ఇంకా భయంకరమైన విషయం, ఏ యూదులైతే ఇప్పుడు యేసు ప్రభువుని నమ్మకుండా ఉన్నారో, ఏ యాజకులైతే శరీరధారిగా వచ్చిన యేసయ్యని నమ్మలేదో, వారందరూ కూడా వీనిని నమ్మబోతున్నారు, మెస్సయ్యాని. ఆ మోసాన్ని వాళ్ళంతట వాళ్ళే గ్రహించి వాళ్ళు బయటికి వచ్చే సమయం ఒకటి ఉంది. మొదట వాళ్ళు నమ్ముతారు, మొదట వాళ్ళు ఆయనే క్రీస్తుని నమ్ముతారు. ఆ తర్వాత లేఖనాలను పరిశీలించుకుని వారు చేస్తున్న పనులు తేడాగా ఉన్నాయని అప్పుడు గ్రహించి అప్పుడు మనుష్య కుమారుడి గురించి వాళ్ళు వెతుకుతారు. అసలు ఏం జరిగింది, 2000 సంవత్సరాల క్రితం ఏం జరిగిందని జ్ఞాపకం చేసుకొని అప్పుడు అరే మేము మోసపోయామని వారు వెనక్కి వచ్చే ఒక పీరియడ్ వాళ్ళకు ఉంది. నేను అంటాను, అరణ్యంలో తిండి లేకపోతే సనిగారే,
నీళ్లు లేకపోతే సనిగారే, వాటన్నిటికీ కూడా ప్రాయశ్చిత్తం జరిగే టైం అది. ఎందుకంటే తిండి లేకపోయినా వాళ్ళకి సనగరండి, నువ్వు ఉంటే నాకు చాలని ఒక ఒక ప్రత్యేకమైన లెవెల్లో వాళ్ళ విశ్వాసం, ఓర్పు మారబోతున్నాయి. ఇవంతా కూడా ఇశ్రాయేలీయులకు సంభవించబోతుంది. అయితే మరి మన పరిస్థితి ఏంటి? మనకి ఇప్పుడు కావాల్సింది విశ్వాసము, ఓర్పు. చెప్పండి. విశ్వాసము, ఓర్పు. నాకు ఇప్పుడు ప్రస్తుతం కావాల్సింది విశ్వాసం, ఓర్పు. మనం చిన్న చిన్న విషయాల్లోనే విశ్వాసం చూపించలేకపోతున్నాం, చిన్న చిన్న వాటిల్లోనే ఓర్పును కనబరచలేకపోతున్నాం. అప్పుడు పెద్ద పెద్ద విషయాల్లో ఎలా చూపిస్తామండి? పెద్ద పెద్ద విషయాల్లో అంటే రానున్న భయంకరమైన కాలంలో విశ్వాసాన్ని చేపట్టి ఎలా ఉంటాం? ఒకసారి ఆలోచన చేసుకుందాం. దానిలో భాగంగానే ఈరోజు చదువుకుందాం రండి. మొదటి అధ్యాయం, ఇదే తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం నుండి 4వ వచనం వరకు లేదా 5వ వచనం వరకు చదువుకుందాం. 3 నుంచి 5 వరకు. తెస్సలోనికీ పత్రిక 2వ పత్రిక 1వ అధ్యాయము 3 నుంచి 5 వరకు చదువుకుందాం అండి. సహోదరులారా, మేము ఎల్లప్పుడూ మిమ్మల్ని గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమై ఉన్నాం. ఇది యుక్తమే. ఏలయనగా మీ విశ్వాసం బహుగా అభివృద్ధి పొందుచున్నది. మీ అందరిలో ప్రతివాడును ఎదుటివాని ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్నది. అందువలన మీ హింసలన్నిటిలోనూ మీరు సహించుచున్న శ్రమలలోనూ మీ ఓర్పును విశ్వాసమును చూచి మేము దేవుని సంఘములలో మీ అందు అతిశయపడుచున్నాము. దేని కొరకు మీరు శ్రమపడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడు నిమిత్తము మీరిట్లు ఓర్చుకునుట దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచన అయి ఉన్నది. ఆమేన్. ఎలా అంటున్నారు చూడండి. అందువలన మీ హింసలన్నిటిలోనూ మీరు సహించుచున్న శ్రమలలోనూ మీ ఓర్పును విశ్వాసమును చూచి. ఓర్పు విశ్వాసం ఎప్పుడు చూపించాలి? కలిగి ఉంటాం అనుకుంటాం, బట్ అవి బయటపడే సమయం ఎప్పుడు అంటే హింస కలిగినప్పుడు, శ్రమ కలిగినప్పుడు మనకి ఎంత ఓర్పు ఉంది, ఎంత విశ్వాసం ఉంది అని బయటపడుతుంది. బయట వాళ్ళు కాదండి సాక్ష్యం ఇవ్వాల్సింది మనం. మన గురించి మనకే మొదటగా తెలియాలి. చూడండి, ఒక ప్రశ్న పత్రం ఇచ్చిన తర్వాత ఆన్సర్ షీట్ రాసిన వ్యక్తికి తెలియదా వాడు ఎంత బాగా రాశాడో? మనకి తెలియదా ఎంత చండాలంగా రాశారో? అంటే 2 ఎక్స్ట్రీమిటీస్ వాళ్ళకి తెలుసు కదా. ఎలా రాసాము అనే సంగతి రాస్తున్నప్పుడే అర్థమవుతుంది. అలా మన ప్రవర్తనలోనే మన ఓర్పు కనపరుస్తున్నామా, విశ్వాసాన్ని కనపరుస్తున్నామా అన్న విషయం మనకి హింస కలిగినప్పుడు, మనకి శ్రమ కలిగినప్పుడు తెలుస్తూ ఉంటుంది. అయితే తెస్సలోనికే సంఘం వారు చూపించిన విశ్వాసము, ఓర్పు చాలా అధికంగా ఉంది. అందుకనే చెప్తున్నారు, మేము దేవుని సంఘములలో మీ యందు అతిశయపడుచున్నాము. అర్థం, మిగిలిన సంఘాలకి వెళ్ళినప్పుడు వీరిని దృష్టాంతాలుగా చూపించి అతిశయపడుతున్న పౌలు, ఇంకా తిమోతి, వారి యొక్క సిల్వాను, వీళ్ళందరూ ఉన్నారే, పౌలుతో పాటు ఇంకా చాలా మంది ఉన్నారే, వారందరూ కూడా ఈ సంఘముని బట్టి అతిశయపడుతూ మిగిలిన సంఘాలకు కంపారిజన్ చూపిస్తూ ఇలా ఉండాలి అని మాదిరి చూపిస్తూ సంతోషపడుతున్నారు. అదే విషయం రాస్తున్నారు. ఈరోజు మనం ఎలా ఉంటున్నాం అనేది ఇక మనకి గ్రహింపులోనికి రావాలి. ఎలా ఉండాలి అనేది కూడా ఒక పాఠమై మారాలి. ఇంకా చూడండి, దేని కొరకు మీరు శ్రమ పడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడు నిమిత్తం. అంటే మీరు మీ యోగ్యతా పత్రం ప్రూవ్ అవడం కోసం,
మీ ఎలిజిబిలిటీ ప్రూవ్ అవడం కోసం ఎవరు కాదు అనడానికి వీలు లేకుండా మీరిట్లు ఓర్చుకొనుట దేవుని న్యాయమైన తీర్పు నాకు స్పష్టమైన సూచన. ఇంత ఓర్చుకుంటున్నామండి, మాకేమొచ్చింది అనుకోవద్దు. ఇంత విశ్వాసం చూపిస్తున్నాం, మాకేమొచ్చింది అనుకోవద్దు. తీర్పు జరుగుతున్న కాలం ఉంటదే, అప్పుడు మనకు అర్థమవుతుంది అయ్యో ఏంటి అని. కొంతమందికి అవునా అనే ఫీల్ కూడా వస్తుంది. ఎందుకు అంటే నిజంగా ఓర్చుకుంటున్నారు, ఏది ఆశించి ఓర్చుకోరు కదా. నిజంగా విశ్వాసం చూపిస్తున్న వాళ్ళు ఏదో కపటంగా ఏదో ఆలోచించి విశ్వాసాన్ని చూపించరే, అది లోపల నుంచి నిజమైన ఒక ఫీల్. అది ప్రభు మీద నమ్మకం కపటంగా పెట్టలేం, యాక్ట్ చెయ్యలేం, అది లోపలే జరుగుతున్నది. దాన్ని కప్పడానికి ఏది లేదండి, ముసుగు వేయడానికి దాంట్లో ఏది లేదు. దానిని బట్టి తీర్పు దినమున పొందుతున్న మెప్పు వలన ఆశ్చర్యము పొందొచ్చు, తీర్పుకు లోనవుతున్నప్పుడు భయము వణుకు కూడా పుట్టచ్చు. ఏం చేసాం మనం అని వెనక్కి చూసుకోవడానికి లేదా మళ్ళీ వెనక్కి రావడానికి సమయం ఉండదు. కానీ ఇప్పుడు ఉన్న కాలంలో ప్రస్తుతం మనలో కనబడు ఒక సూచన తీర్పుకు లోనవ్వకుండా మెప్పుకు కారణం అవుతుంది అని కనిపిస్తున్న ఒక సూచన ఏమిటి అంటే ఇప్పుడు ఓర్చుకోవడమే. అందుకే పౌలు గారు ఈ మాటలు రాస్తున్నారు. ఏదేమైనా సరే ఇక్కడ ఆగి ఒకసారి ప్రార్థన చేసుకుందాం. ఎందుకంటే 100% దుష్టత్వం వర్కింగ్ లోకి వచ్చిన సమయానికి 100% విశ్వాసమును ఓర్పును కనపరిచే సంఘం కూడా తయారవ్వాలి. ఆమేన్. అందుకే దానికోసం ప్రార్థన చేద్దాం. ప్రార్థన అందుకోండి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్. స్తోత్రం ప్రభువా. యేసయ్యా మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం రాజా. మహోన్నతుడా మీకే స్తోత్రములయ్యా, స్తోత్రములు నా తండ్రి ప్రభువా. అవునయ్యా, ప్రతి విశ్వాసి నా తండ్రి ప్రభు దినము కొరకు ఎదురు చూచువారుగా ఉంటారు అని నా తండ్రి ప్రభువ వాక్యం సెలవిస్తుండగా మేమందరూ కూడా నా తండ్రి ప్రభువ యేసయ్య మీ రాకడ కొరకు ఎదురు చూచు వారముగా మేము ఉండునట్లు మమ్మల్ని తయారు చేస్తున్నందుకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభువ. నా తండ్రి ప్రభువ యేసయ్య, మేము భ్రష్టత్వంలోనికి పోకుండా నా తండ్రి యేసయ్య మీరే నా తండ్రి మమ్మల్ని కాపాడుతున్నందుకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభువ. అనుదినము నా తండ్రి ప్రభువ యేసయ్య మేము నా తండ్రి ప్రభువ యేసయ్య మిమ్మల్ని వెంబడించు వారముగా వాక్యమును బట్టి నా తండ్రి ప్రభా నడుచుకుని వారంగా మమ్మల్ని నా తండ్రి ప్రభా ప్రిపేర్ చేస్తున్నందుకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభువ. అవునయ్యా, సంఘముగా మాకు కావాల్సింది నా తండ్రి విశ్వాసము, ఓర్పు నా తండ్రి ప్రభువా. అట్టి విశ్వాసమును ఓర్పును నా తండ్రి యేసయ్య మేము ఏ విధంగా కలిగి ఉండాలో నా తండ్రి యేసయ్య మాకు నేర్పిస్తున్నందుకు స్తోత్రములయ్యా నా తండ్రి యేసయ్య. కాబట్టి మేము ప్రతి చిన్న విషయంలో కూడా నమ్మకముగా జీవించు వారముగా నా తండ్రి ఉండాలయ్యా. అప్పుడే మేము పెద్ద విషయాలలో నా తండ్రి ప్రభువా యేసయ్య నమ్మకంగా జీవించగలుగుతాం ప్రభువా. నా తండ్రి ప్రభువా యేసయ్య
హింస కలిగినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు నా తండ్రి మా విశ్వాసమునకు పరీక్ష కలుగుతుంది, మా ఓర్పునకు పరీక్ష కలుగుతుంది నా తండ్రి ప్రభువా యేసయ్య. కాబట్టి నా తండ్రి ప్రభువా మేము విశ్వాసము కలిగిన వారముగా, ఓర్పు కలిగిన వారముగా మా పరీక్షలో నా తండ్రి ప్రభువా, మాకు వచ్చిన పరీక్షలో మేము ఉత్తీర్ణులవుటకు కృప చూపించమని ప్రార్థన చేయుచున్నాం తండ్రి ప్రభువా. అవునయ్య, తెసలోనిక సంఘం వారు ఎంతో విశ్వాసం కలిగిన వారుగా నా తండ్రి, ఎంతో ఓర్పు కలిగిన వారుగా ఉన్నారయ్యా నా తండ్రి. మళ్ళీ పౌరు గారు, తిమోతి గారు నా తండ్రి ఈ తెసలోనియ సంఘం గురించి ఇతరుల సంఘమునకు సాక్ష్యం చెప్పునంతగా వారు నా తండ్రి జీవించి ఉన్నారు నా తండ్రి ప్రభువా. నేడు మేము కూడా నా తండ్రి ప్రభువా యేసయ్య అంతటి విశ్వాసమును, అంతటి ఓర్పును కలిగిన వారముగా నా తండ్రి ప్రభువా మేము జీవించటానికి కృప చూపించండి అయ్యా తండ్రి. మీరే నా తండ్రి ప్రభువా యేసయ్య మా పట్ల నా తండ్రి యేసయ్య గొప్ప సాక్ష్యము పలుకున్నట్లుగా మేము జీవించటానికి కృప చూపించమని ప్రార్థన చేయుచున్నాం తండ్రి ప్రభువా యేసయ్య నా తండ్రి ప్రభువా. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. అవునయ్యా, ఎందుకు మాకు ఇటువంటి పరీక్షలు అని నా తండ్రి ప్రభువా యేసయ్య నా తండ్రి మేము ప్రశ్నించేవారుగా ఉండొద్దు, కానీ నా తండ్రి తీర్పు దినమందు నా తండ్రి యేసయ్య మేము సంతోషించినట్లు నా తండ్రి ప్రభువా మీరు నా తండ్రి ప్రభువా మమ్మల్ని నా తండ్రి యేసయ్య సాక్షులుగా నిలబెడతారని మేము నమ్ముచున్నాం తండ్రి ప్రభువా. మీకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి యేసయ్య. మేము నా తండ్రి సంఘముగా ప్రతి ఒక్కరము నా తండ్రి 100% విశ్వాసము కలిగిన వారంగా జీవించాలి, 100% ఓర్పు కలిగిన వారుగా మేము జీవించాలి ప్రభువా. మీ నామమునకు మహిమ తీసుకుని వచ్చు విధముగా నా తండ్రి ప్రభువా మేము నిలబడుటకు, మీ సన్నిధిలో నిలబడుటకు నా తండ్రి మీరే కృప చూపించమని, మీరే మమ్మల్ని నడిపించమని, బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. అంత్య దినముల్లోనే ఉంటుండగా నా తండ్రి యేసయ్య మా విశ్వాసమునకు పరీక్ష వస్తుందని, మా ఓర్పుకు పరీక్ష వస్తుందని నా తండ్రి యేసయ్య మేము గ్రహించుచున్నామయ్యా. కాబట్టి నా తండ్రి ప్రభువా 100% నా తండ్రి ప్రభువా మేము విశ్వాసము కలిగిన వారంగా, 100% ఓర్పు కలిగిన వారంగా జీవించటానికి సహాయం దయచేయండి. గొప్ప సాక్షులుగా నిలబడుటకు మీరే కృప చూపించమని, బలపరచమని యేసయ్య అతి పరిశుద్ధ నామంలో అడిగి బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఈ చెప్పుతున్న ఈ మాటలు ఆల్రెడీ ఆ సంఘంలో ఉన్నాయని కాదు ఈ మాటలు రాస్తున్నారు. ఎందుకంటే చూద్దాం రండి, 12వ వచనం ఒకసారి చూడండి. అందువలన మన దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు కృప చొప్పున మీ యందు మన ప్రభు అయిన యేసు నామమును ఆయన యందు మీరును మహిమ నొందునట్లు మేలు చేయవలనని మీలో కలుగు ప్రతి ఆలోచనను విశ్వాసయుక్తమైన ప్రతి కార్యమును బలముతో సంపూర్ణము చేయుచు మన దేవుడు తన పిలుపునకు మిమ్మును యోగ్యులుగా ఎంచునట్లు మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థించుచున్నాం. ఎంత శ్రేష్టమైన ప్రార్థన! ఒకసారి ఆలోచించండి. నా కొరకు ప్రార్థన చేయి అని కొంతమంది చెప్తూ ఉంటారు. దేని కొరకమ్మా అంటే ఎన్ని అవసరతలు చెప్తారో, ఎన్ని అవసరతలు. నాకు పలానా వస్తువు కావాలి, నాకు పలానా ఇల్లు కంప్లీట్ అవ్వాలి, మా ఇల్లు సగమే కట్టబడింది, ఇక మిగిలింది కట్టాలి, ఇలా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నాం, అది వచ్చేయాలి, ఇలా బోల్డ్ అన్ని పాయింట్స్ ఉంటాయి ప్రేయర్ పాయింట్స్ చేయమని అడగడం కోసం. కానీ ఒకసారి ఆలోచించండి, ఒక సంఘం గురించి ప్రార్థన ఏమని చేస్తున్నానని చెప్తున్నాడు పౌలు. చూసారా, మన దేవుడు తన పిలుపునకు మిమ్మల్ని యోగ్యులుగా ఎంచునట్లు మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థించుచున్నాం. అర్థం, దేవుని చిత్తంలో ఎవరు యోగ్యులని ఎంచబడతారు? ఆయన చిత్తం నెరవేర్చువారే కదా. సో ఆయన చిత్తానికి వీరి ప్రవర్తనకి ఉన్న గ్యాప్ ఉందే, ఆ గ్యాప్ లో నిలబడి ప్రార్థిస్తున్నారండి.
ఆ ప్రార్థనలో భాగమే 3వ అధ్యాయం చూద్దాం. తుదకు సహోదరులారా, మీలో జరుగుచున్న ప్రకారం ప్రభు వాక్యం శీఘ్రముగా వ్యాపించి మహిమపరచబడు నిమిత్తమును మేము మూర్ఖులైన దుష్ట మనుషుల చేతిలో నుండి తప్పింపబడు నిమిత్తమును మా కొరకు ప్రార్థించుడి. విశ్వాసం అందరికీ ఉందా లేదా? లేదు. అక్కడ చదవట్లేదా? 3వ అధ్యాయం 2వ వచనం చూడండి. విశ్వాసం అందరికీ లేదు. అంటే కొంతమంది విశ్వాసంను కనబరుస్తున్నారు, కొంతమంది ఓర్పును కనబరుస్తున్నారు. అందరూ అన్ని కలిగి లేరు అని అర్థం. ఇంత గూఢమైన సంగతులు వింటున్నా ఇంకా ఇంత శ్రేష్టమైన మిమ్మల్ని గురించి మేము ఇతర సంఘాల్లో చెప్పుకుంటూ మేము అతిశయపడుతున్నాం అని చెప్పబడుతున్నాం. ఈ సంఘం నాకే విశ్వాసం అందరికీ లేదు అంటుంటే నేడు ఉన్న డైల్యూట్ అయిపోయిన మన సంఘాల పరిస్థితి ఏంటి? కొంచెం ఆలోచన చేసుకుందాం. విశ్వాసం అందరికీ లేదు. అయితే ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మును స్థిరపరచి దుష్టత్వం నుండి కాపాడును. ఎలా ఇంత పక్కాగా చెప్తున్నారండి? ప్రార్థిస్తున్నారు. వారు ఖచ్చితంగా ఏ ఏరియాలోకి వెళ్ళి ప్రార్థిస్తున్నారో చూడండి. ఒక్కొక్కరు పరిపూర్ణులు కావాలని, బలముతో వారి పనులు వాళ్ళు సంపూర్ణం చేయాలని, ఎంత శ్రేష్టమైన ఆ గ్యాప్ లో నిలబడి ప్రార్థిస్తున్నారో కొంచెం ఆలోచన చేద్దాం. మేము మీకు ఆజ్ఞాపించు వాటిని మీరు చేయుచున్నారనియు ఇక చేయుదురు అనియు ప్రభునందు మిమ్మల్ని గూర్చి నమ్మకం కలిగి ఉన్నాం. ఇప్పుడు మీరు చేస్తున్నారని ఇకను దానిని కంటిన్యూ చేస్తారని దేవుని బట్టి మిమ్మల్ని గూర్చి నమ్మకం కలిగి ఉన్నాం అని చెప్తూ అని ఏమంటున్నారు చూడండి. దేవుని యందలి ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పును మీకు కలుగునట్లు ప్రభువు మీ హృదయములను ప్రేరేపించునుగాక. మీకు ఓర్పు కలగాలని ప్రార్థిస్తున్న ఒక ప్రార్థన చూడండి. మనం చాలా సింపుల్ గా వాళ్ళకి ఓర్పు లేదండి, వాళ్ళకి విశ్వాసం లేదండి అనేస్తాం. కానీ ఆ గ్యాప్ లో నిలబడి ప్రార్థన చేస్తున్నామా? ఏది లేదో దానికోసం ప్రార్థన చేస్తున్నామా? చెప్పండి. ఈ రోజు నుంచి చేద్దాం. చెప్పండి అందరూ. ఈ రోజు నుంచి చేద్దాం. పలానా వ్యక్తి అలాగా, పలానా వ్యక్తి లాగా ఓకే, కానీ ఆ గ్యాప్ లో నిలబడి ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఆనాడు చేసిన ఈ ప్రార్థన నేను అనుకుంటాను నేడున్న సంఘం కొరకు కూడా జరుగుతూనే ఉండాలి. లేదా ఆల్రెడీ చేసిన ప్రార్థన ఇంకా కంటిన్యూ, ఆ కృప అలా కంటిన్యూ అవుతుందేమో. ఎందుకంటే యేసు ప్రభు వారు గుర్తున్న ప్రార్థన, నేను నాకు అనుగ్రహించిన వారిని నేను ప్రేమించాను, అంతం వరకు ప్రేమించాను అన్నారు. అంటే ఏంటి? ఆ ప్రేమ యొక్క ఆ కాపుదల అంతం వరకు వ్యాపించేసిందని అర్థం. ఒక వ్యక్తి ఇక్కడ నించుని ఒక వల అక్కడ వరకు వేశారనుకోండి, ఎలా ఉంటుంది? ఆ వల ఈ వ్యక్తి వెళ్ళకపోయినా ఆ వల వ్యాపిస్తుందా లేదా? సేమ్ అలాగనే ఆయన ప్రేమను కూడా అంతం వరకు వేసేశారు. అలా ఆనాడు వీరు చేస్తున్న ప్రార్థన అంతం వరకు అలా వ్యాపించిందండి. లేకపోతే ఎంతమంది తొలగిపోతాం? ఏదేమైనా మనం ఒకటి నేర్చుకుందాం. వీరికి కలిగిన ఆ ప్రార్థన జీవితం మనం కూడా కలిగి ఉందాం.
వారు ఆశిస్తున్న అండ్ పరిశుద్ధాత్ముడు ఆశిస్తున్న విశ్వాసము, ఓర్పు లెవెల్లోనికి మనం వెళ్ళాలి. దాని కొరకు శ్రేష్టమైన అభ్యాసమే అవసరం. అప్పుడు మరి ఏం జరుగుతుందండి, ఏం దొరుకుతుందండి, ఇంత చేస్తున్నా నాకేం దొరుకుతుందండి అనొచ్చు. ఏం దొరుకుతుందో చూసుకొని ప్రార్థనలోకి వెళ్ళిపోదాం రండి. 1వ అధ్యాయం 6వ వచనం నుండి చూడండి. ప్రభు అయిన యేసు తన ప్రభావమును కనపరుచు దూతలతో కూడా పరలోకం నుండి అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమై దేవునిని ఎరుగని వారికిని మన ప్రభు అయిన యేసు సువార్తకు లోబడని వారికిని ప్రతిదండన చేయునప్పుడు మిమ్మును శ్రమపరుచు వారికి శ్రమయు, శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే. ఇదండి క్లైమాక్స్. శ్రమ నువ్వు పొందుతున్నావా, విశ్రాంతి దొరుకుతుంది. నువ్వు శ్రమ పెడుతున్నావా, నీకు శ్రమ దొరకబోతుంది. కొంచెం ఆలోచన చేద్దాం. ఎవరికి వారు స్వపరీక్ష చేసుకుందాం. నేను శ్రమ పడుతున్నానా, శ్రమ పెడుతున్నానా అని చెప్పండి నా మాట. నేను శ్రమ పడుతున్నానా, స్వపరీక్ష చేసుకో. నిజంగా శ్రమ పడుతుంటే ఆయన ఏంటండి వీరితో కలిపి విశ్రాంతి దొరుకుతుంది అంటారు. అండ్ ఆ దినమును తన పరిశుద్ధుల యందు మహిమపరచబడుటకును విశ్వసించిన వారందరి యందు ప్రశంసింపబడుటకును ప్రభు వచ్చినప్పుడు అట్టి వారు ఆయన సముఖం నుండి, ఆయన ప్రభావమందలి మహిమ నుండి పారద్రోలపడి నిత్యనాశనమను దండన పొందుదురు. ఎలా అనగా మేము మీకు ఇచ్చిన సాక్ష్యము మీరు నమ్మితిరే. ఆ ప్రతిదండన భయంకరం. ఇక్కడ మామూలు మాటలు ఏం రాయలేదు. గమ్యం చేరిన తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో రాస్తున్నారు. లెక్కలు ఎలా తారుమారు అయిపోతాయో రాస్తున్నారు. నీ హృదయం నిన్ను మోసపరచకూడదు, నీ ప్రవర్తన నిన్ను మోసపరచకూడదు. ఎవరు పర్ఫెక్ట్ కాదు, ఎవరు నీతిమంతులు కాదు. కానీ నీతిమంతుడైన వాడు నీతిమంతులుగా చేయడానికి అణిచిన మాటను గ్రహించి దాని ప్రకారం నడవాలి కదా. ఆ నీతిని అనుసరించాలి కదా. మనం ఏ నీతిని అనుసరిస్తాం? స్వనీతిని అనుసరిస్తాం, లోక నీతిని అనుసరిస్తాం, శాస్త్రుల పరిచయాల నీతిని అనుసరిస్తాం. కానీ దానికంటే హైయెస్ట్ నీతి ఒకటి ఉంది. దాన్ని వెతకాలి, దాని ప్రకారం నడవాలి. ప్రస్తుతం ఉన్న పరిస్థితులన్నీ కూడా మేలుకే. చెప్తాం ఆ మాట. ఆమేన్. మనం తప్పిపోకుండా ఉండడం కోసం, ఇంకా మనం పొందబోతున్న మెప్పు అధికం కావడం కోసం ప్రభు ఒక్కొక్క పరిస్థితిని అలా అలౌ చేస్తున్నారు. ఆయన మీద విశ్వాసం ఉంచి ఆయనను బట్టి ఓర్పు కలిగి ఉందాం. మనుషులు నమ్ముకొని కలిసిపోయిన కాలం చాలు. డబ్బుని నమ్ముకొని, పరిస్థితులు నమ్ముకొని ఓడిపోయిన కాలం చాలు. యేసు మీద విశ్వాసం ఉంచుదాం, నిజమైన విశ్వాసం ఉంచుదాం. ఇదిగో నాకు విశ్వాసం ఉంది అంటే అబద్ధికులు అవుతాం మనం.
లేదా వాక్యాన్ని మనం అబద్ధమని నిరూపిస్తున్న వారం అవుతాం. అందరికీ విశ్వాసం లేదు అట. ఆ పరిమాణాలు పెంచడానికి మాత్రమే ప్రభు ఈ మాటలని మన కొరకు రాయించారు. చుట్టూ జరుగుతున్న పరిస్థితుల్ని గమనించు. 3వ మందిరం కట్టబడటానికి అన్ని రెడీ అయిపోయినాయి. ఆది అపోస్తలుల కాలంలో ఇంకా ఆ పరిస్థితులు లేవు. వాళ్ళు 2వ మందిరం కూలబడిన కాలంలో ఉన్నారు. మొదటి మందిరం కూలబడిన కాలంలో ఎవరున్నారు? దానియేలు వాళ్ళు ఉన్నారే. 2వ మందిరం అంటే జెరుబాబెల్ వాళ్ళు కట్టిన మందిరాన్ని కూల్చిన కాలంలో వీళ్ళందరూ ఉన్నారు. ఇప్పుడు 3వ మందిరం కట్టబడి మళ్ళా దానిలో జరగబోతున్న చాలా సంగతులు, పరిణామాలు అన్నీ కూడా ముందుగానే రాయించి పెట్టారు. వాటిని గ్రహిస్తూ కాలం ఎంత సమీపంగా ఉందో తెలుసుకుంటూ త్వరగా రెడీ అవ్వడం మనకే మంచిది. క్రియల చేత వస్తున్న వస్త్రములను గమనిస్తున్న దేవుడు. ప్రార్థన చేసుకుందాం.